తిరిగివార్తలకు స్వాగతం. ఆచరణ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ప్రతి కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటానని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. మంగళవారం తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తరఫున పనిచేసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జీవో నెంబర్ 85కి వ్యతిరేకంగా తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ అసోసియేషన్ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. గణపురం పిఎస్సి వైద్యులు డాక్టర్ సంతోష్, డాక్టర్ పి కిరణ్మయి, పిప్పర పిఎస్సి వైద్యులు డాక్టర్ ప్రియాంక తమ నిరసన వ్యక్తం చేశారు. గణపవరం మండలం కాశీపాడులో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఆరోగ్య సహాయకుడు నామాలరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాలరాజు మాట్లాడుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డైరీ డే కార్యక్రమంపై అవగాహన కలిగి ఉండాలని, దోమ కాటు వలన వచ్చే డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులను అరికట్టవచ్చునని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఎమ్మెల్యే బాధితులకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటామని తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడలోని పాయికాపురం ప్రాంతంలో వరద బాధితులకు ఇంటింటికి వెళ్లి వరద విపత్తుల వల్ల ఇంటిలో ఉన్న పాడైపోయిన వస్తువుల గురించి తెలుసుకుని మిమ్మల్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని, ధైర్యం కోల్పోవద్దని అన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాలను సోమవారం దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు బాధితులందరికీ అండగా ఉండేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని, వారి సూచనకు అనుగుణంగానే ప్రజాప్రతినిధులంతా పనిచేస్తున్నామని అన్నారు. బాధితులకు ఆపద వచ్చినప్పుడు సాయం చేయడంతో పాటు మేమున్నామన్న ధైర్యం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ వదిలి వెళ్లదని తెలిపారు. వీరవాసర మండలం చింతలకోటి గరువు వరసిద్ధి వినాయక స్వామివారి వార్షికోత్సవంలో భాగంగా ఉచిత ధ్యాన శిక్షణతో పాటు రాయకుదురు చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పిరిమంటకు చెందిన సీనియర్ పిడిబిడి మాస్టర్ భూపతిరాజు సాయిగీత పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా సాయిగీత మాట్లాడుతూ శ్వాసను నిదానంగా గమనించాలని, శాకాహారమే భుజించాలని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ వేదికపైనే 2005 సంవత్సరంలో పత్రిజీ ఆదేశానుసారం గణేష్ పిరమిడ్ జ్ఞానయజ్ఞం నిర్వహించి వీరవాస మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు ఎర్రంకి ప్రవీణ్, ఏలూరు శ్రీనివాస్, వాకల చందు, రామకృష్ణ, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వాతావరణ శాఖ హెచ్చరికలు. గోదావరి ఉధృతి నేపథ్యంలో లోతట్టు ముందు ప్రాంతాల్లో వాణి సమన్వయ శాఖల అధికారులతో కలిసి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలకు తరలింపు, వరద నీరు చేరే మార్గాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి సమన్వయ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్, అంతకుముందు ఇరిగేషన్ అధికారులతో ఇరిగేషన్ కాలువల తక్షణ మరమ్మతులపై సమావేశాన్ని నిర్వహించారు. వాతావరణ హెచ్చరికల. గోదావరి వరద హెచ్చరిక నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుండి ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని అందజేశారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను తరలింపు, వరద నీరు చేరే మార్గాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని జరుగుతోందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్స్ వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ అంటే 7 o'clock వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది. అలానే రేపు మార్నింగ్, టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి 12 నుంచి 13 లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది 47.5. సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది. సో మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైతే వచ్చిందో అంత రిలీజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలో చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా దయచేసి ఆ నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి. సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లోకి దయచేసి రండి.
దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది. ఆ నిమజ్జనంకి ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు. ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు. రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ, అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ, సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. చాలా ఉధృతంగా ప్రవాహం రావడం, వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలానే బోట్స్ అన్నీ కూడా మన ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ దేన్ని కూడా మనం అలౌ చేయం. ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం. మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ లైక్ చూడడానికి కానీ పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు. దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి. ఇళ్లలోనే ఉండండి. నదీ పరివాహ ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. కళాచర్లకు చెందిన ముప్పిడి గణేష్ కు దుద్దుకూరు వద్ద ప్రమాదం జరగా రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోరుమల్లి ప్రార్థనా మందిర ఆధ్వర్యంలో 6,130 రూపాయల నగదు 25 కేజీల బియ్యాన్ని కళాచర్లో గణేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. పాస్టర్ మల్లిపూడి ఉనేసిం, ముప్పిడి శ్రీను, ఎం ఆనంద్, యాకోబ్, సన్ని తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మానవుకు మంచి చెడును విశ్లేషించుకునే శక్తిని ఇస్తుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. పీఠం సప్తం పీఠాధిపతి హుస్సేన్ సార్ 119వ జయంతి సందర్భంగా ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మనసును అల్లకల్లోలం చేసే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్యాలను స్థాయి చేసుకుంటే మంచి చెడును విశ్లేషించుకునే శక్తి లభిస్తుందని అన్నారు. జ్ఞాన మంత్ర సాధనతో తాత్విక జ్ఞానం లభిస్తుందని అన్నారు. శాతత్వాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు. పర్యావరణ పరీక్షల్లో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో డాక్టర్ ఉమర్ అలీ షా ప్రారంభించారు. పక్షులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ మురళీకృష్ణ, రిజిస్ట్రార్ డాక్టర్ రవీంద్రనాథ్, శతావధాని ఆముదాల మురళి, కంటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ చంద్రశేఖరరావు మానవుల్లో భేద భావాన్ని విడనాడాలని కోరారు. విజ్ఞాన జ్యోతి గ్రంథాన్ని కన్నడంలోకి అనువదించిన జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిని పీఠాధిపతి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దూలిపాల మహాదేవమణి, లంకలపల్లి అశోకులను హుస్సేన్ సార్ స్మారక పురస్కారాలు అందజేశారు. 25,116 రూపాయలు నగదు బహుమతులు అందజేశారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పింగళ ఆనంద్ కుమార్, నందం తాతయ్య, వడ్డాది వెంకటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. చదువుతున్నప్పుడు ఆ యొక్క తాత్విక గ్రంథంలో మానవుడు మొదలుకొని ఉత్కృష్ట మానవుడు నుండి ఆయుష్ ఆశ్వాసంతో వరకు ఉండేటువంటి 91 అధ్యాయంలో మన మనుగడ ఏ విధంగా సాగించే ఆ మనుగడలో మనకు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను ఆయా అధ్యాయంలో మన జీవన మనుగడకు అనుభవంలో గ్రహించే విధంగా వారు ఎన్నో విషయాలను అనుభవ రూపంలో వారి యొక్క జీవితంలో గ్రహించి ప్రసాదించేటువంటి తాత్విక జీవన మార్గం శాతత్వము. శానప్పుడు రారాజు, తత్వము అన్నప్పుడు తత్వం, తత్ అంటే అది, త్వం అంటే నీవు అనేటువంటి అర్థం. అంటే రారాజు, అది, నీవు అనేటువంటి అర్థం మనం విశ్లేషించుకుంటే తెలియబడుతుంది. ఆ తత్వాన్ని ఏది నీవుగా విశ్లేషించుకున్నట్లయితే తనలో ఉన్న తన అంతరాత్మ, భౌతికంగా ఉన్నటువంటి జీవాత్మ, ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ భౌతిక తత్వం నుండి అభౌతిక తత్వం వైపు ప్రయాణం సాగించేటువంటి తాత్విక జీవన విధానాన్ని
అంతర్లీనంలో ఉండేటువంటి అంతరాత్మ మధ్య ఉండేటువంటి రెండింటి యొక్క బాంధవ్యాన్ని తెలియజేసేటువంటి అభౌతిక తత్వం నుండి భౌతిక తత్వంలో ప్రయాణం సాగించేటువంటి విధానం శాస్త్రము. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. చెక్కపల్లి ఇరిగేషన్ చెరువు గట్టు శాశ్వత పటిష్టానికి అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలను పార్థసారథి తెలిపారు. మంగళవారం మండలంలోని చెక్కపల్లి ఇరిగేషన్ చెరువును ఆయన పరిశీలించారు. సుమారు 130 ఎకరాల ఇరిగేషన్ చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొంగి పొల్లడంతో అక్కడక్కడ దెబ్బతిన్న ఏటిగట్టు పటిష్టలకు తాత్కాలిక మరమ్మతులకు 8 లక్షలతో ఇసుక బస్తాలు, గ్రావెల్తో పటిష్టం చేసినప్పటికీ చెరువుగట్టు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు మంత్రికి విన్నవించుకున్నారు. గోదావరి నదికి వరద ముప్పు పూర్తిగా తగ్గే వరకు బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉంచాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిరి సెల్వి అధికారులను ఆదేశించారు. కుకునూరు మండలం దాచారంలోని R&R కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టిరి సెల్వి మాట్లాడుతూ భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉందని, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా ప్రజలందరూ వరద ముప్పు పూర్తిగా ముగిసే వరకు పునరావాస కేంద్రాల్లో ఉండాలని అన్నారు. పెదపాడు మండలం అప్పనవీడిలో మంగళవారం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం గన్నవరం జనసేన పార్టీ ఇన్ఛార్జి చర్మశెట్టి రమేష్ బాబు ఏర్పాటు చేసిన జెండా దిమ్మను ఆవిష్కరించారు. దెందులూరు జనసేన పార్టీ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కప్పుకొని పార్టీలో చేరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరి నిరసిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాస్తా రోకో చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని, విశాఖకు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నిర్ణయించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఐటియుసి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శులు డిఎన్విడి ప్రసాద్, కె బుచ్చిబాబు, బుద్ధ వెంకట్రావులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. భారీ వర్షాలకు కొల్లేరు వరద పంటలను నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. మంగళవారం ఏలూరు మండలంలోని జాలిపూడిలో కొల్లేరు వరద ముంపు గురైన వరి పంట పొలాలను రైతు సంఘ నాయకులు పరిశీలించారు. పంట నష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలు ముంపు గురైన పంటలు కుళ్లిపోయి తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ముంపు గురై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.